ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే అది సమ్మిళితంగా ఉండాలి. అంటే అందరినీ కలుపుకెళ్ళిపోవాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పండగల వంటివి. అవి ఉంటేనే ప్రజాస్వామ్యంలో ఒక వైబ్రెన్సీ ఉంటుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ఉంది, రైట్ టు ఓట్. ఇది ఒక రాజ్యాంగబద్ధ హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నమాట. ఏ భారత పౌరుడైనా 18 సంవత్సరాల వయసు దాటితే ఏ విధమైన వ్యత్యాసం లేకుండా ఓటేసే హక్కు ఉంది. అదే ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అందరూ పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈవెన్ సర్వీస్ ఓటర్స్కి బోత్కెళ్ళకైనా ఓటేసే అవసరం ఉన్నా సరే చాలామంది అవకాశం ఉన్నా చాలామంది ఓటు వేయలేని పద్ధతి అనమాట. దీనికి సంబంధించి రిమోట్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా వార్తల్లోకి వస్తుంది. చాలామంది పోలింగ్ స్టేషన్ దాకా వెళ్ళి ఓట్లు వేయలేరు, ఆ పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేరు. విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటారు అనమాట. అసలు ఏంటి ఓటు హక్కు అంటే, ఈ డెమోక్రసీ ఎలా అయిపోయింది అంటే, a little man going to a little polling booth, taking a little paper and little pencil and giving a little tick అని. కానీ దాన్ని అవకాశం కూడా, అది తీసుకునే అవకాశం కూడా చాలా మందికి లేదనమాట. ముఖ్యంగా ముస్లిం వాళ్ళు కావచ్చు, మైగ్రెంట్ వర్కర్స్, భారతదేశంలో ఒక ప్రాంతంలో ఆవాసం ఉంటూ రెగ్యులర్గా అక్కడే ఉండకుండా వేరే చోటకి వెళ్ళి వేరే రాష్ట్రానికో వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆకలి రీత్యా, అవసరాల రీత్యా, ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు. అలానే అండర్ ట్రయల్స్, మనకి అక్యూజ్డ్ పీపుల్ ఉంటారు. ఎవరిపైన అయితే నేరం మోపబడిందో, నేరం ఇంకా నిర్ధారణ కాలేదో వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు, కానీ ఓటేయడానికి లేదనమాట. అలానే వ్యాధిగ్రస్తులు, ఎవరైతే వ్యాధులు ఉంటాయో వాళ్ళందరూ. తర్వాత ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వాళ్ళు ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ అయినా వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళ పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడే ఓటేయాలన్నమాట. సో మనం ఆలోచన చేస్తే కనుక తాత్కాలికంగా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, లేదా విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా వరకు భారతదేశంలో ఓటు వేయాలని అనుకుంటారు కానీ వేయలేని పరిస్థితి అనమాట. సో వీటన్నిటికీ పరిష్కారంగా రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ను అనేక మంది నిపుణులు సూచిస్తున్నారనమాట. ఓటర్స్ని వారికి కేటాయించిన పోలింగ్ బూత్స్కి వెళ్ళే అవకాశం లేకపోయినప్పుడు, అలాంటి అవసరం లేకుండా వారు ఉండే ప్రదేశం నుంచే నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే విధానాన్నే రిమోట్ ఓటింగ్ అంటారు. మనం ఇక్కడ గమనిస్తే మన ఎన్ఆర్ఐలు అంటే భారత పౌరుల అయింది కూడా ప్రవాస భారతీయులుగా ఉండేవాళ్ళు దాదాపు 1.35 crores ఉన్నారు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు, భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అనమాట, విదేశీ పౌరసత్వం లేకుండా. వాళ్ళకి భారతదేశంలో ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళు రావాలి, ఓటు వేయాలంటే ఎంత ఖర్చు, ఎంత శ్రమ, ఎంత టైంతో కూడుకున్న పని అనమాట. సో వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, సింగిల్ పాయింట్ సొల్యూషన్ అంటే రిమోట్ ఓటింగ్ అని కూడా చెప్పొచ్చు. లేదా కొన్నిసార్లు ప్రాక్సీ ఓటింగ్ అనే మాట కూడా దీనికి వాడుతుంటారు, కానీ రిమోట్ ఓటింగ్ వేరు, ప్రాక్సీ ఓటింగ్ వేరు. రిమోట్ ఓటింగ్లో వాళ్ళు అక్కడుండే వాళ్ళు ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా వాళ్ళ ఓటును వాళ్ళే క్యాష్ చేయటం. ప్రాక్సీ ఓటింగ్ అంటే వాళ్ళ తరపున ఎవరైనా క్యాష్ చేయడం, ఓటుని క్యాష్ చేయటం అనమాట. అయితే 2019 లోక్సభ ఎలక్షన్స్లో చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు, అంటే ఓవర్సీస్ ఓటర్స్ ఉన్నారో 99,844 మంది ఓటు హక్కును రిజిస్టర్ చేసుకున్నారు. అయితే దానిలో 25,606 మంది మాత్రమే ఓటు వేయగలిగారు అనమాట. సో ఎవరైతే ఎన్ఆర్ఎస్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చి ఓటేసే అవకాశం కూడా చాలా మందికి ఉండదు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా. చాలా కాస్ట్తో కూడుకున్న పని, డిస్ఇంటెన్సివైజ్ అంటే ఇక్కడ దాకా ఒక ఓటు కోసం భారతదేశానికి విమానం ఎక్కి సెలవులు పెట్టుకుని ఇంత ఖర్చు పెట్టుకుని రావాలనే ఆలోచన అనమాట. సో ఈ రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ గురించి 2014లోనే మన ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని వేసింది. ఓవర్సీస్ ఓటర్లు ప్రాక్సీ పద్ధతిలో, అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఓటేకన్నా ప్రాక్సీ పద్ధతిలో ఓటు వేసేందుకు ఏదైనా అవకాశం కల్పించగలమా అని పరిశీలించడానికి ఈ కమిటీని వేసింది అనమాట. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని అభ్యంతరాలు తెలిపాయి, కరెక్ట్ కాదని కూడా చెప్పాను అనమాట. మన 16వ లోక్సభలో ఇలా ప్రాక్సీ ఓటింగ్ కోసం ఒక బిల్లు కూడా పెట్టారనమాట. ఆ బిల్ ల్యాప్స్ అయిపోయింది. మనకి ఒక చట్టం ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 20A ఉంది. దానిలో సవరణ తీసుకొచ్చి రిమోట్ ఓటింగ్ అంటే ఆ ప్రాంతంలో లేకపోయినా విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళు అక్కడి నుంచి ఓటేసే విధానాన్ని
ప్రవేశపెట్టాలని పెట్టిన బిల్లు ల్యాప్స్ అయిపోయింది అనమాట. 2020లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది. ఎటువంటి అవకాశం అంటే ఇప్పటి వరకు సర్వీస్ ఓటర్స్కి ఒక అవకాశం ఉంది, ETPBS అని, ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. అంటే ఇక్కడ ప్రాక్సీస్ ఉంటారు, వీళ్ళకి మెయిల్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా ఓట్ ఇది వస్తుంది అన్నమాట, ఫామ్. దాన్ని వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఫిల్అప్ చేసి వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు తిరిగి వాళ్ళు పోస్టులు వేయాలి. ప్రాక్సీ ఓటింగ్లో అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓటింగ్ పేపర్ అనేది ఆ వ్యక్తికే వెళ్తే, ఎవరైతే ఓటర్ ఉన్నారో అతనికి వెళ్తే అతను దాన్ని ఓటేసి పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారనమాట. సో ఒకవేళ ETPBSలో ఓవర్సీస్ వాళ్ళకి ఓటు అందితే, ఓటు వేసే పద్ధతి కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంబసీస్లో కానీ అక్కడ కాన్సులర్ ఆఫీస్లో కానీ రిటర్న్గా పోస్ట్ చేయకుండా చేసినా లేదా అక్కడికి ఇచ్చే పద్ధతి కూడా పెట్టవచ్చు. అయితే ఇదంతా వాళ్ళపైన ఓవర్ బర్డెన్ అవుతుంది కదా, ఎంబసీస్ పైన కానీ డిప్లొమాటిక్ ఆఫీసెస్ మీద కానీ వీళ్ళపైన ఓవర్ బర్డెన్ అవుతుంది కదా. కానీ ప్రాక్సీ ఓటింగ్ మాత్రం ఎంతవరకు మనం నమ్మగలం? ఇంకొకటి, ఇక్కడ ఓటింగ్ ఒక టైమింగ్ ఉంటుంది భారతదేశంలో, ఆ టైమింగ్ ప్రకారం మార్చి వేస్తారనమాట. రిమోట్ ఓటింగ్లో సేమ్ టైంలో ఓట్ వేయటం అని కాదు, సేమ్ ప్లేస్ కాదు, అక్కడ టైము మారుద్ది, ప్లేసు మారుద్ది. ప్రాక్సీ ఓటింగ్లో అయితే పర్సన్ కూడా మారుతాడు ఓటేసేవాడు. ఇట్లా చాలా చేంజెస్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ భారతదేశం లాంటి అన్ఎడ్యుకేటెడ్ కంట్రీలో తీసుకొని చాలామంది ఇంకా డెమోక్రసీకి సంబంధించిన ఎడ్యుకేషన్ సరిగ్లేదు, అలాంటప్పుడు ఎంతవరకు ఇది లాభం జరుగుద్ది. అయితే భారతదేశంలో ఓటింగ్ టర్న్అవుట్ అనేది బాగా తక్కువ వస్తూ ఉంది. ఈవెన్ 60 to 70% మాత్రం ఓటింగ్ టర్న్అవుట్ ఉంది. సో అలాంటి టైంలో ప్రాక్సీ ఇట్లాంటి ఓటింగ్ పెట్టడం వల్ల ఓటింగ్ టర్న్అవుట్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అయితే రిమోట్ ఓటింగ్ వల్ల సైబర్ అటాక్స్, ఇటు ఎలక్ట్రానిక్ సిస్టమ్ వల్ల సైబర్ వల్నరబిలిటీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఓటర్ వెరిఫికేషన్, ఓటర్ వెరాసిటీ అనేది కొంచెం డౌటే. పర్టికులర్గా ఆ ఓటర్ ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఇలాంటివన్నీ చూడలేము అనమాట. అదేవిధంగా దీనిలో ఎలక్ట్రానికల్ డివైస్ అవసరం అవుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ. తర్వాత ఓటర్ ప్రైవసీ సీక్రెసీ కూడా ఒక్కోసారి భంగం కలిగించే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఓటర్ అనేవాడు అక్కడ దాకా వెళ్ళడు, ఓటర్ని ఎవరు అబ్జర్వ్ కూడా చేయరనమాట. సో ఇవన్నీ ఇష్యూస్. సో వీటన్నిటిలో రిమోట్ ఓటింగ్ అనేది భారతదేశంలో ఏ విధంగా తీసుకొస్తారు అనేది ఒక క్వశ్చన్. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఓటింగ్లో రిఫార్మ్స్ కూడా రావాలి అని చెప్పి, ముఖ్యంగా భారతదేశంలో అక్యూజ్డ్, నీ పైన ఛార్జ్ షీట్లు ఉన్నా ఏదున్నా సరే నీ పైన కన్విక్షన్ రాకముందు వరకు నువ్వు కంటెస్ట్ చేయొచ్చు. కానీ ఎవరైతే జైల్లో ఉన్నారో, అండర్ ట్రయల్గా ఉన్నారో, మీ అందరూ తెలుసు ఇండియాలో 68% మంది జైల్లో ఉన్న వాళ్ళు అండర్ ట్రయల్సే. మీకు తెలుసు కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందని. మరి వీళ్ళందరూ ఓటు హక్కు, డెమోక్రసీలో వీళ్ళు కూడా ఒక భాగమే కదా. దాదాపు 4 లక్షల మంది జైల్లో ఉంటే 68% మంది అండర్ ట్రయల్సే ఉన్నారు. వీళ్ళందరూ ఓటేసే పరిస్థితి లేదు. సో వీళ్ళందరూ ఓటు పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసుకోవాలి. అంటే డెమోక్రసీ ఇంక్లూజివ్గా, వైబ్రెంట్గా, సస్టైనబుల్గా ఉండాలంటే అన్ని వర్గాల వాళ్ళని తీసుకెళ్లాలన్నమాట. దానికోసం రిమోట్ ఓటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఈ రిమోట్ ఓటింగ్లో చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఈ లూప్ హోల్స్ ఉన్నాయి అనమాట. వీటన్నిటిని ప్లగ్ చేస్తూ ఏ విధంగా ప్రోగ్రెసివ్గా డెమోక్రసీని ముందుకు తీసుకెళ్తారో మనం వేచి చూడాలి.